హలో గాయ్స్, వెల్కమ్ టు వెల్కమ్ టు WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ గురించి తెలుసుకుందాం. WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ సౌదీ అరేబియా జెద్దా సిటీలో జరగబోతుంది. చాలా పెద్ద ఈవెంట్. WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ లో WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ బెకీ లించ్ వర్సెస్ లివ్ మోర్గన్ వీళ్ళిద్దరి మధ్య WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు. టెక్ ఆఫ్ 4 మ్యాచ్, చాలా డేంజరస్ మ్యాచ్, చూడవలసిన మ్యాచ్ WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ లో. ఆ తర్వాత మరొక బిగ్గెస్ట్ మ్యాచ్ ఏంటంటే WWE ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్, ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరగబోతుంది. ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు. చాలా డేంజరస్ మ్యాచ్, చూడవలసిన మ్యాచ్. కింగ్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ లో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చాలా బాగుంటది. ఈ మ్యాచ్ సెమీ జైన్ ఉన్నాడు కాబట్టి ఈ మ్యాచ్ చాలా డేంజర్ గా జరగబోయే అవకాశం ఉంది WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ లో. ఆ తర్వాత ది అన్డిస్ప్యూటెడ్ WWE యూనివర్సల్ ఛాంపియన్ కోడీ రోడ్స్ వర్సెస్ WWE యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ లోగన్ పాల్ వీళ్ళిద్దరి మధ్య WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ లో. ఈ మ్యాచ్ విన్నర్ టేక్ ఆల్ మ్యాచ్ అయ్యే అవకాశం కూడా ఉంది. టైటిల్ వర్సెస్ టైటిల్ మ్యాచ్ అయ్యే అవకాశం కూడా ఉంది. WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ లో లోగన్ పాల్ వర్సెస్ కోడీ రోడ్స్ వీళ్ళిద్దరి మధ్య చాలా డేంజర్ గా మ్యాచ్ జరగబోతుంది WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ లో. నిజంగా ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. లాస్ట్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్, బిగ్గెస్ట్ మ్యాచ్ ఇదే WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ లో. విన్నర్ టేక్ ఆల్ మ్యాచ్ అయితే మాత్రం మజానే వేరేగా ఉంటుండే, చాలా బాగుండే. నిజంగా విన్నర్ టేక్ ఆల్ మ్యాచ్ కావాలి. ఆ తర్వాత కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ లో క్వీన్ ఆఫ్ ది రింగ్ మ్యాచ్. WWE క్వీన్ ఎవరైతారో ఎవరికి తెలియదు. ఇది 2023లో జరిగిన WWE క్వీన్ ఆఫ్ ది రింగ్ మ్యాచ్ లో 2023లో జెలినా వేగా WWE క్వీన్ ఆఫ్ ది రింగ్ మ్యాచ్ గెలిచి క్వీన్ ఆఫ్ ది రింగ్ అయింది. ఇదిగో ఈసారి WWE క్వీన్ ఆఫ్ ది రింగ్ క్రౌన్ చూడండి, కిరీటము, రాణి గారి కిరీటం చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఈసారి ఎవరు గెలుచుకుంటారో ఏమో తెలియదు కానీ చాలా డేంజర్ గా జరగబోతుంది కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ మ్యాచ్. 2023 WWE కింగ్ జేబియర్ వుడ్స్ చూడండి 2023లో గెలుచుకున్నాడు జేబియర్ వుడ్స్. ఈసారి ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు. చాలా డేంజర్ గా జరగబోతుంది WWE కింగ్ ఆఫ్ ది రింగ్ మ్యాచ్. ఈసారి కింగ్ ఆఫ్ ది రింగ్ మ్యాచ్ లో చాలా పెద్ద WWE సూపర్ స్టార్స్ ఉన్నారు. ఎల్ఏ నైట్ ఉన్నాడు, గుంతర్ ఉన్నాడు, జే ఊసో ఉన్నాడు. నిజంగా చాలా డేంజర్ జరగబోతుంది కింగ్ ఆఫ్ ది రింగ్ మ్యాచ్. నిజంగా ఈసారి మాత్రం చూడండి WWE రాజు గారి కిరీటం ఎలా ఉంది అంటే చాలా బాగుంది. WWE కింగ్ ఆఫ్ ది రింగ్ క్రౌన్ ఎంత బాగుందో చూడండి. ఈసారి కింగ్ ఆఫ్ ది రింగ్ మ్యాచ్ ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. నాకైతే బాగా తెలుసు, జే ఊసోనే గెలుస్తాడని కింగ్ ఆఫ్ ది రింగ్ మ్యాచ్. కానీ WWE చాలా పిస్నారీ చేస్తుంది. WWE పిస్నారీ చేయడం ఏంది బ్రో అని మీరు అనుకోవచ్చు, కానీ డబ్బుల విషయంలో కాదు WWE పిస్నారీ చేస్తుంది. WWE మ్యాచెస్ విషయంలో చాలా పిస్నారీ చేస్తుంది. అప్పుడేమో 5-6 కాదు 7-8 మ్యాచెస్ జరిగేవి ఏదైనా పెద్ద ఈవెంట్ లో. ఇప్పుడు మాత్రం ఖాళీ 4 లేదా 5 లేదా 6 ఇలాంటి మ్యాచెస్ జరగబోతున్నాయి. నిజంగా చాలా బాధగా ఉంది నాకు. పోయినసారి WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ సౌదీ అరేబియాలోనే జరిగింది. ఈసారి కూడా WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ సౌదీ అరేబియాలోనే జరగబోతుంది. సౌదీ అరేబియాలో జెద్దా సిటీలో సూపర్ డామ్ స్టేడియంలో WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ జరగబోతుంది. ఇది చాలా పెద్ద ఈవెంట్. ఈ సూపర్ డామ్ స్టేడియం కి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యత ఏంటిదంటే ఒక్క పిల్లర్ లేకుండా వితౌట్ పిల్లర్ తోటి నిర్మించబడింది సూపర్ డామ్ స్టేడియం సౌదీ అరేబియాలో జెద్దా సిటీలో. ప్రపంచంలో ఒకటే ఒక స్టేడియం ఉంది, అది వితౌట్ పిల్లర్ తోటి. అదే స్టేడియం సూపర్ డామ్ స్టేడియం, అదే జెద్దా సిటీలో సౌదీ అరేబియాలో ఉంది. ఈ సూపర్ డామ్ స్టేడియం కి గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్ కూడా వచ్చింది. ఎందుకంటే వితౌట్ పిల్లర్ తో ఒకటే ఒక స్టేడియం ఉంది, అదే సూపర్ డామ్ స్టేడియం కాబట్టి. ఆల్రెడీ ఈ సూపర్ డామ్ స్టేడియంలో WWE ఎలిమినేషన్ ఛాంబర్ ఈవెంట్ జరిగింది. ఇప్పుడు మనం తెలుసుకుందాం WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ యొక్క డేట్ అండ్ టైం ఇన్ ఇండియా. మే నెలలో 25 తేదీన శనివారం రాత్రి 10:30 WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ లైవ్ ఈవెంట్, ప్రీమియం లైవ్ ఈవెంట్ నడుస్తుంది. సోనీ 10-1, సోనీ 10-3, సోనీ 10-4 టీవీ ఛానల్స్ లో. ఎక్కువ రోజులు ఏం లేవు WWE కింగ్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ కి. చాలా తక్కువ రోజులు అయితే ఉన్నాయి, 10-12 రోజులు మాత్రమే ఉన్నాయి WWE కింగ్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ కి. చాలా మంది అంటున్నారు నా దగ్గర టీవీ లేదు, నా దగ్గర ఫోన్ ఒకటే ఉంది. ఎలా బ్రో, నేను ఫోన్లోనే చూడాలనుకుంటున్నాను WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్.
సోనీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, దానికి రీఛార్జ్ చేసుకోండి. ఇయర్లీ రీఛార్జ్ ఉంటుంది, ఒకటి రీఛార్జ్ చేసుకోండి. అప్పుడు జియో టీవీ యాప్లో ఫ్రీగా వస్తుండే, కానీ ఇప్పుడు ఫ్రీగా రాకొచ్చింది. ఏది లైవ్ ఫ్రీగా రాదు, డబ్బులు ఊరికే రావు. రీఛార్జ్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.